హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ అమ్మవారి అపారమైన శక్తివంతమైన జ్ఞానశక్తినిచ్చే 32 నామాలండి. ఈ 32 నామాలు దుర్గమ్మ అమ్మవారి. ఈ 32 నామాలు చదివితే చాలు అమ్మ ఎంతో సంతోషిస్తది. ఇవి చాలా తేలిగ్గా గూడా ఉంటాయి. అయితే ఈ అమ్మవారి నామాలు చదివే ముందు చిన్న విషయం. ఒకసారంట ఒక శిల్పి హ్మ్. ఒక రాళ్ళ దగ్గరికెళ్ళి అక్కడ, అక్కడ ఉన్న దాంట్లో ఒక 2 మంచి రాళ్ళను తీసుకుండంట. ఆ రాళ్ళని అడిగిండంట. నేను విగ్రహంగా తయారు చేస్తాను. మీరు ఒప్పుకుంటారా అని. సరే అందులో 2 ఒప్పుకొని మొదటి రాయిని తీసుకొని విగ్రహంగా చేస్తంటే మొదట్లో బానే ఉన్న దెబ్బలకి కొంచెం తట్టుకొని తర్వాత తట్టుకోలేక అబ్బా! అబ్బా! నా వల్ల కాదు అన్నదంట. సరే అని రెండో రాయిని తీసుకొని ఒక ఆ శిల్పి ఆ విగ్రహాన్ని చేస్తంటే, ఆ రాయి అన్ని దెబ్బలకి తట్టుకుందంట. అన్ని దెబ్బలకి తట్టుకొని ఆయన శిల్పి ఎంతో అద్భుతంగా, ఎంతో దేదీపంగా మంచి విగ్రహాన్ని తయారు చేసిందంట. అయితే ఆ విగ్రహం ఎక్కడ తీసుకెళ్లారు? ఒక గుళ్ళోకి పెద్ద పెద్ద అయ్యగారుల చేత ప్రతిష్ఠించారంట. అక్కడ ఆ రాయి ఎంతో మామూలుగా విగ్రహంగా తయారయింది కదా! ఎంతో దేదీప్యంగా పసుపు, కుంకుమ అక్షింతలతో మనం అర్చించేలాగా మంచిగా బాగుందంట. అయితే రెండో రాయి ఖాళీగా ఉందని అదే గుడిలో అక్కడ ముందు కొబ్బరికాయ కొట్టడానికి ఒక ఖాళీగా ఉందని అక్కడ పెట్టేశారంట. ఆ రాళ్ళ కొబ్బరికాయలందరూ కొట్టి ఆ దెబ్బలకి తట్టుకోలేక అబ్బబ్బా! ముందుగానే నేను ఆ దెబ్బలకి తట్టుకుంటే నా జీవితం ఎంత బాగుండేదో అనుకుందంట. అలానే మన జీవితం కూడా అంతేనండి. భగవంతుడు మనకెన్నో కష్టాలిస్తడు. ఆ కష్టాల్ని మనం తట్టుకున్నప్పుడే ఆ తండ్రి మనల్ని ఒక మంచి దారిలోకి, మంచి మార్గానికి మన్ని ఇస్తడు. ఓకేనా? దుర్గమ్మ అమ్మవారి ఈ 32 నామాలు. దుర్గా అంటే చాలండి. అమ్మ ఎంతో సంతోషిస్తది. దుర్గమ్మ అమ్మవారి 32 నామాలు. దుర్గా దుర్గాతిశమని దుర్గపదివారిని దుర్గమచేదిని దుర్గసాదిని దుర్గనాశిని ఓం దుర్గోద్ధారిణి దుర్గనిహంత్రి దుర్గమపహ ఓం దుర్గమజ్ఞానద ఓం దుర్గదైత్యలోకదవానల ఓం దుర్గమా దుర్గమాలోక దుర్గమాత్మస్వరూపిణి ఓం దుర్గమార్గప్రద దుర్గమ విద్య దుర్గమాశ్రిత ఓం దుర్గమజ్ఞాన సంస్థాన దుర్గమాధ్యాన భాసిని ఓం దుర్గమోహ దుర్గమగ ఓం దుర్గమాత్మస్వరూపిణి దుర్గమసుర సంహత్రి దుర్గ ఆయుధదారిణి ఓం దుర్గమాంగి దుర్గమాత దుర్గమ్య దుర్గమేశ్వరి ఓం దుర్గభీమ దుర్గభామ దుర్గభా దుర్గధారిణి నామవలిమియం యస్తు దుర్గాయ మమ మానవః పఠేత్వ భయోక్తి భవిష్యత్ సంశయ ఓం దుర్గాయ నమో నమః. ఈ అమ్మవారి నామాలు ఇలా చూడండి. ఇలా పేపర్ మీద రాసుకొని, పుస్తకం మీద, పేపర్ మీదైనా ఈ అమ్మవారి నామాలు రాసుకొని, మనం ప్రతిరోజు ఈ దుర్గమ్మ అమ్మవారి నవరాత్రుల్లో అయినా ప్రతిరోజు చదివినా చాలండి. అమ్మ ఎంతో సంతోషిస్తది. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.